హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి టమాటా రైస్. టమాటా రైస్ అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళకని షేర్ చేశాను అంతే. సో దానికి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ ఏంటో చూసేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్గా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు అనేది మనం ఎక్కువే తీసుకోవాలండి. తీసుకున్నాక అండ్ మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాక కొన్ని టమాటాలు నేను ఇందాక మిక్సీలో వేసాను. ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్గా 4 టమాటాలు తీసుకున్నాను అనుకోండి. ఒక రెండేమో చీలుకలుగా కోసి పక్కన పెట్టుకోవాలి, అండ్ ఇంకో రెండేమో మిక్సీ పట్టేసి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ముక్కల్లాగానే ఉంటుంది, అలాగే ఎట్ ది సేమ్ టైం టమాటా రైస్లో మొత్తం కలిసినట్టుగా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆయిల్ తీసుకొని నేను చూపించిన దినుసులు ఏవైతే ఉన్నాయో యాలక్కాయలు, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు అది వేసేసి, యాలక్కాయలు అనేది కొంచెం చితక్కొట్టి వేయండి, వేసేసి అండ్ దాల్చిన చెక్క కొంచెం వేసుకొని తర్వాత మనం ఏదైతే తరిపెట్టి ఉంచుకున్నామో ఆనియన్ను, ఉల్లిపాయను అండ్ చిల్లీ అవి వేసేసుకున్నాక కాసేపు మగ్గబెట్టేసుకొని తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాక మనం ఎంతైతే టమాటా రైస్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసేసాక మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాక ఒక 5 మినిట్స్ అది మగ్గబెట్టుకున్నాక మనం ఏదైతే ప్యూరే ఉందో అదే టమాటాతో మనం పేస్ట్ చేసామో అది వేసుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టేసుకొని అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసి అండ్ ఇంకొకటి కొంచెం కారం అనేది ఇందులో యూస్ చేశాను. యాక్చువల్లీ యూస్ చేయకపోయినా పర్లేదు, కొంచెం కలర్ కోసం అంతే. అది వేసుకున్నాక మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మగ్గబెట్టేసుకొని ఆ తర్వాత రైస్ అనేది నేను ఫ్రెష్గా వండింది వేసానండి. యాక్చువల్లీ ఒకవేళ మనకి నైట్ అన్నం మిగిలిపోయినా లేకపోతే పగలు అన్నం మిగిలింది ఎక్కువ ఉండిపోయింది, అది లేకపోతే చల్లగా తినబుద్ధి అవ్వకపోయినా సరే మనం టమాటా రైస్ అనేది చేసేసుకుంటే వేడివేడిగా చాలా స్పైసీగా, అంటే మనకి తగ్గట్టుగా స్పైసీగా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కాబట్టి సో అలాగ వేసేసుకొని తినేయచ్చండి. అంతే, టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. దీంతో మనం పెరుగు పచ్చడి అయినా చేయొచ్చు, దాంతో కూడా తినవచ్చు, అంతే.